ఏపీకి లేని హైదరాబాద్ తెలంగాణ దగ్గర ఉంది అని చెప్పి ఈ వ్యాఖ్యల మీద మీడియా మిత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తే ఆయన అన్న మాట ఏంటంటే, హైదరాబాద్ను తెలుగు జాతి కోసమే నేను క్రియేట్ చేశాను, కొందరి కోసం కాదు, ఎవరైనా అలా అనుకుంటే నేనేం చేయలేను అని చెప్పి కమెంట్ చేశారు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట. We have Hyderabad, he says, and he says Andhra Pradesh is lacking in some sort of way. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. If some people are thinking like that, I don't know. But everybody is thinking only it is for the society. I am proud of my community, that is Telugu community. That is what I told. చాలా సార్లు చెప్పింది, మళ్ళీ ఒక జన్మ ఉంటే తెలుగు వాడుగా పుట్టాలని చెప్పాను. ఎందుకు అంత ప్రోయాక్టివ్గా ఉంటారు తెలుగు వాళ్ళు? ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి నెంబర్ 1గా తయారయ్యారు. ఇండియన్స్, ఎస్, ఐ లైక్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఇండియన్స్ క్యాపబిలిటీ, ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైమ్ ట్రెండ్ సెట్టర్స్ ఆఫ్ తెలుగు పీపుల్. వై? నా పార్ట్ కూడా దీంట్లో కొంత ఉంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఆయుధం వాళ్ళ చేతల్లో పెట్టాను. We have Hyderabad. మనమంతా భారతీయులం సార్. భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. హైదరాబాద్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో హైదరాబాద్ తెలుగు వారు అందరిది అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ కామెంట్. తెలుగు వారందరికీ హైదరాబాద్లో వచ్చిన ట్యాక్సెస్ పోతాయా? హైదరాబాద్లో వసూలయ్యే ట్యాక్సెస్ మీకు రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వెళ్తాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్తాయి? నాకు చెప్పండి. ఖచ్చితంగా తెలంగాణకి. మరి అంతే, రేవంత్ రెడ్డి అందరిది అది కదా. ఆ మాటకు వస్తే సమైక్య ఉద్యమం ఎందుకు జరిగింది? హైదరాబాద్ కోల్పోతున్నామనే కదా. హైదరాబాద్ తెలుగు వారు అందరిది, తెలుగు జాతిది అంటే సమైక్య ఉద్యమం ఎందుకు జరుగుతుందండి? నాకు చెప్పండి. ఇప్పుడు రియాలిటీ మాట్లాడాలి. ఇంకోటి, ఐ క్రియేటెడ్ హైదరాబాద్. చంద్రబాబు నాయుడు ప్రతిసారి మాట్లాడతాడు. హైదరాబాద్ నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్లో రూపొందించడంలో చంద్రబాబు నాయుడు గొప్ప పాత్ర, ఎవ్వరూ కాగలలేదు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో. కానీ ఐ క్రియేటెడ్ హైదరాబాద్ ఏంటండి? చార్మినార్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? బేగంపేట ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? ఉస్మానియా యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? గండిపేట హిమాయత్ సాగర్ చెరువులు చంద్రబాబు నాయుడు తవ్వించాడా? హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు క్రియేట్ చేశాడా? హైదరాబాద్లో మీకు చార్మినార్లో ముత్యాలు అమ్మేవాళ్ళండి. ప్రపంచ దేశాలు వచ్చి ఇక్కడ వాణిజ్యం చేసేది హైదరాబాద్తో. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ప్రపంచ దేశాలతో వాణిజ్యం జరిగిందా? అసలు హైదరాబాద్ ఐ క్రియేటెడ్ హైదరాబాద్ ఏంటండి? ఇది విచిత్రం. నోబడి క్రియేట్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ క్రియేటెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అందులో చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉంది, అనుమానమే లేదు. హిస్టారిక్ పాత్ర, కారణమే డౌటే లేదు. కానీ ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంతకుముందు ఏం లేదా? హైదరాబాద్కు ఇప్పుడు కాదు, స్వాతంత్రానికి పూర్వం మింట్ ఉండే, ప్రత్యేకంగా నాణాలు ముద్రించేవారు. ఉస్మాన్ సిటీ ఎప్పుడు పుట్టిందండి? 1918లో కదా. చంద్రబాబు నాయుడు పుట్టాడు అప్పటికి? నాకు చెప్పండి. అప్పటికి చంద్రబాబు నాయుడు 1918 తర్వాత కదా. చంద్రబాబు నాయుడు పుట్టకముందే హైదరాబాద్లో చారిత్రాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం కట్టబడింది. ఒక దాని మీద ఆర్కాలేజ్ వచ్చి ఆ బిల్డింగ్ చూడండి ఎట్లుంటుందో. మీకు నేను హార్వర్డ్ యూనివర్సిటీ చూశాను, MIT చూశాను, నేను అమెరికాలో ఉన్న టాప్ యూనివర్సిటీ చూశాను. మీరు ఆర్కాలే భవనం ముందు నిలబడితే ఆ కట్టడం చూస్తే, హార్వర్డ్ విశ్వవిద్యాలయ కట్టడం చూసిన ఆనందం కలుగుతుంది. ఇది ఎప్పుడు కట్టారు? 1980లో కట్టారు కదా. చంద్రబాబు నాయుడు అప్పటికి ఇంకా పుట్టలే కదా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు పుట్టాడు? దాని తర్వాత ఎన్నేళ్ళకు పుట్టాడు? బహుశా నాకు గుర్తులేదు, కొన్ని దశాబ్దాల తర్వాత పుట్టాడు. ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంటే ఎట్లా అండి ఇది? హైదరాబాద్లో మీకు చంద్రబాబు నాయుడు టైంలో BHEL వచ్చిందా? చంద్రబాబు టైంలో మీకు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చిందా? ECIL చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా? HMT చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా? మీకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు టైంలో వచ్చిందా? సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ చంద్రబాబు టైంలో వచ్చిందా? ఇవన్నీ ఇన్ని సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, డిఫెన్స్ ల్యాబ్స్, ఇవన్నీ చంద్రబాబు నాయుడు టైంలో చేయండి. ఒక్క IT వచ్చింది కాదనలేను. IT రంగంలో చంద్రబాబు నాయుడు పాత్ర కాదండి. ఐ క్రియేటెడ్ హైదరాబాద్. ఇది ఐ క్రియేటెడ్, నోబడి క్రియేట్స్ హైదరాబాద్. హైదరాబాద్ ఇస్ క్రియేటెడ్ బై ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. నాయకులు సృష్టించరు చరిత్రను, నాయకులు సృష్టించరు చరిత్ర నాయకులు సృష్టించారు. 1950 సార్ చంద్రబాబు నాయుడు గారు పుట్టింది. మన ఇప్పుడు 1980లో కదండి ఉస్మాన్ సిటీ కట్టింది. 1918 నాకు గుర్తున్నది 1918. మరి 18 కదండి ఉస్మాన్ సిటీ ఇప్పుడు పుట్టింది. దాన్ని శత జయంతి జరుపుతుంది కదా ఆల్రెడీ.
100 years అయిపోయింది కదా. మీకు మీకు ఐ క్రియేటెడ్ హైదరాబాద్ అంటే ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు కట్టాడా నాకు చెప్పండి. ఆయన పుట్టక ముందు నుంచే ఉంది బహుశా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, ఏ బేగంపేట